హలో వైజాగ్, నేను మీ శ్రీభరత్ని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ పదం వింటే తెలుగు నేలపై ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం గుర్తుకొస్తుంది. ప్రాణత్యాగాలు, 17,000 మందికి పైగా భూములిచ్చిన రైతులు, వారు కన్న కలలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఎందరికో ఉపాధి కల్పించింది. ఉత్పాదన పెంచుకుంటూ 7 మిలియన్ టన్నుల సామర్థ్యం దిశగా ఎదిగింది. అయితే నేటి పరిస్థితి ఆవేదన కలిగిస్తుంది. మన స్టీల్ ప్లాంట్ కోసం నేడు మరోమారు ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. 2002లో అప్పటి ఎంపీలు మా తాతగారైన ఎంవీవీఎస్ మూర్తి గారు, ఎర్రన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రైవేటీకరణ ఆపడం జరిగింది. అదే స్ఫూర్తితో 40,000 మంది ఉద్యోగుల శ్రమ ప్రైవేటు పరం కాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఈ దిశగా నేను ఒప్పించడానికి రెడీగా ఉన్నాను. నాతో అడుగులు వేసేందుకు మీరు సంసిద్ధంగా ఉన్నారా? శ్రీ భరత్ కి ఓటేద్దాం, విశాఖను గెలిపిద్దాం.